ఏమేమి పువ్వప్పులే గౌరమ్మ, ఏమేమి కాయప్పులే గౌరమ్మ. ఇలా గౌరమ్మకి ఇంపైన పూలతో మా ఇంటి బతుకమ్మని వేరుస్తున్నాము. పసుపు కుంకుమకి ప్రతీక గౌరీదేవి అమ్మవారు కాబట్టి ముందుగా పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇంకా నేను కూడా బొట్టు పెట్టుకొని బతుకమ్మ వేర్చడం మొదలు పెట్టిన. ఇంతకీ ఈ దారాలు ఇలా ఎందుకు వేస్తున్నా అంటే మనం బతుకమ్మని తీసుకెళ్తున్న టైంలో కదలకుండా ఉండడానికి ఇలా దారాలు వేస్తాము. గుమ్మడాకు గుమ్మడి పువ్వు లేకుండా బతుకమ్మ వేర్చలేము. ముందుగా ఇలా గుమ్మడాకులు వేయాలి. ఎక్కువ లేకపోయినా కనీసం 5 ఆకులైనా వేయాలి అంటారు. కానీ మేము ఉండేది పల్లెటూరులోనే కాబట్టి ఒక్కరింటికాడ గుమ్మడి చెట్టు ఉన్న ఆ చెట్టుకున్న పువ్వులు ఆకులు అందరం తెంపుకుంటాము. గుమ్మడి ఆకుల పైన ఖచ్చితంగా తంగేడు పువ్వు మాత్రమే పెట్టాలి. కానీ మాకైతే లేకుండే ఈసారి తంగేడు, బంతులు, పట్టకుచ్చులు, గులాబీలు, గుమ్మడి పువ్వులు ఇలా 5 రకాల పువ్వులతో మాత్రమే మా బతుకమ్మని వేర్చినాము. బతుకమ్మ వేర్చడం అయిపోయిన తర్వాత పసుపుతో గౌరమ్మని చేస్తున్నాం. పూలతో వేర్చిన బతుకమ్మలో తమలపాకు పెట్టి ఆ తమలపాకు పైన ఈ గౌరమ్మని పెట్టాలి. బతుకమ్మ వేర్చి గౌరమ్మని కూర్చోబెట్టి పూజ గదిలో చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ పెట్టేంత వరకు కూడా ఉపవాసమే ఉండాలి. మా మామయ్య చనిపోయినప్పటి నుండి ఎవ్రీ ఇయర్ నేనే ఉపవాసం ఉంటున్నా.